మీకు ఇంత అంటే యాజ్ ఏ సీనియర్గా జయాన్ని అపజయాన్ని సమానంగా చూసే ఒక అద్భుతమైన దృష్టి మీకున్నప్పుడు 2014-18లో ఓడిపోయాక నెక్స్ట్ ఎందుకు మీరు పోటీ చేయలేదు? మొన్న ఎంపీగా నేను పోటీ చేయలేదు, ఎందుకంటే నేను ఎమ్మెల్యే వద్దన్నా నేను. కానీ ఎమ్మెల్యే నాకు బలవంతంగా చేయాల్సి వచ్చింది. ఏదో కారణాలు వేరే ఏదైనా ఉండొచ్చు. 60,000 ఓట్లు వచ్చినాయి, మంచి ఓట్లు వచ్చినాయి, మంచి డిపాజిట్ వచ్చింది నాకు. మంచి కార్యకర్తలు బాగా పనిచేశారు, ఉత్సాహంతో పనిచేశారు. నేను అనుకున్నా నేను ఇప్పుడు 15 ఎకరాలు నాకు ఆత్మకూరు దగ్గర అమ్మాను. దాని తర్వాత కొన్ని ఎలక్షన్స్ నాకు ఇక్కడ మన అమ్మంగల్ దగ్గర 8 ఎకరాలు అమ్మినాం. మా ఊళ్ళో అప్పటికే అంతకుముందు అమ్మేసినాం. ఇక ఈ ఊరికి ఈ అమ్ముడు ఇవన్నీ పెట్టడం ఎందుకు, ఇక పార్టీకి మనం పని చేసుకుందాం. ఇప్పుడైతే ఎలక్షన్ దూరం, తర్వాత మళ్ళీ 1 year 2 years చూసాంలే, అప్పుడు మళ్ళీ ప్రొఫెషన్ సంపాదించుకొని మళ్ళీ పెడదాం కలిసిగానే. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఈసారి వద్దులే. ఎంపీ చాలామంది అడుగుతుంటారు, దాదాపు 15 మంది అడిగింది ఎంపీ టికెట్. ఇక వాళ్ళతో నాకెందుకు కూడా, అడిగే వాళ్ళలో చాడ సురేష్ రెడ్డి గారు మంచి మిత్రుడు, మురళీధరరావు నాకు మంచి మిత్రుడు, మల్కా కొమరయ్య మంచి మిత్రుడు. సో వీళ్ళందరూ అడుగుతున్నారు. ఇక వీళ్ళతోనే నేను వైర్యం ఎందుకు తెచ్చుకోవాలి, మంచిగా ఉండ మా ఫ్రెండ్స్ ఎవరికి టికెట్ వస్తే వాళ్ళకి చేస్తామని చెప్పాను. లక్కీగా ఈటల రాజేంద్ర గారికి వచ్చింది, వారు గెలిచారు. నేను ఇన్ఛార్జ్ ఉండే వారికి నేను కూడా క్రెడిట్ తీసుకుంటా కదా, నేను ఇన్ఛార్జ్ ఉండే కూడా వారు గెలిచారు. అంటే నా వల్ల గెలిచింది అనా, కానీ నేను ఇన్ఛార్జ్ ఉండా పనిచేసినాను, ఒక క్యాండిడేట్ గెలిపించినాం అని నాకు సంతృప్తి ఉంటుంది. ఈ ధోరణి పనికి వస్తుందా సార్ పాలిటిక్స్లో? మీరు ఆలోచించే ధోరణి అంటే ఇంతమంది అక్కడ ఆశిస్తున్నారు కాబట్టి నేను ఎందుకు వాళ్ళ మధ్యలో అనే మీ ధోరణి అంటే ఇంత అది వేరే వాళ్ళు ఎట్లా, కానీ నేను మాత్రం ఐఎమ్ వెరీ ఫ్రాంక్. నాకు ఏదైనా కావాలంటే కొట్లాడి నేను తీసుకుంటా, అది వేరే మాట. నాకు రాలేదు అనుకోండి, ఐ డోంట్ మైండ్. ఆశించడం తప్పేం లేదు. ఆశ భంగం అయితే మనం పిచ్చోడు కావద్దు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ స్టేట్ పాలిటిక్స్ వైజ్ చాలా సైలెంట్ అయిపోయింది అని ఒక టాక్ సార్, ఏమంటారు? సైలెంట్ కాదమ్మా, ఇప్పుడు మా స్టేజ్ ఇప్పుడంతా కూడా మెంబర్షిప్ స్టేజ్లో ఉన్నాం. ఓకే. ఈ 2-3 నెలలు కొద్దిగా పార్టీ మొత్తం దేశంలో మా ఒక సంస్థ నిర్మాణం సంఘటన పర్వం అంటున్నాం. అవును, సంఘటన. ఇదొక, ఎందుకంటే పార్టీ నిర్మాణమే కార్యకర్తది. మాది క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ, ఐడియాలజికల్లీ బేస్డ్ పొలిటికల్ పార్టీ. క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్, ఐడియాలజికల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ. సో మేము క్యాడర్ తయారు చేసుకోవాలంటే మాకు కొత్త క్యాడర్ మెంబర్షిప్, మాకు కొత్త క్యాడర్ రిక్రూట్మెంట్. కాబట్టి మేము నిర్మాణం సంస్థ మన ఈ యొక్క పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఆ నిర్మాణం కోసం మేము మెంబర్షిప్ చేస్తున్నాం. ఇది మా ఫస్ట్. ఈ మెంబర్షిప్ ఉన్న కాలంలో కొంత యాక్టివిటీ డల్గా ఉంటాయి. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఒక్కసారి మా మెంబర్షిప్ క్యాంపెయిన్ అయిన తర్వాత ఈ మెంబర్షిప్ ఎందుకు జరుగుతున్నది, సంస్థాగత నిర్మాణం కోసం. ఒకటి, ఈ మెంబర్షిప్ అయిన తర్వాత ఈ బూత్లో 100 మెంబర్షిప్ చేస్తే ఇక్కడ బూత్ కమిటీ ఫామ్ అవుతుంది. ఈ బూత్ కమిటీ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మండల్ కమిటీ, ఆ మండల్ కమిటీ పోయి డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ పోయి స్టేట్ కమిటీ, స్టేట్ పోయి నేషనల్ కమిటీ. అంటే మా లీడర్స్ని ఎన్నుకునేటటువంటి ప్రక్రియ ఇది. స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకునే ప్రక్రియ, జిల్లా అధ్యక్ష చేసే ప్రక్రియ దీంట్లో ఉంది. కాబట్టి కొంత మేము కొన్ని ఇష్యూస్లో కొద్దిగా అంత దూకుడులో మేము లేకపోవచ్చు, కానీ ఇష్యూస్లో మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మూసీ మీద మేము ఫైట్ చేస్తున్నాం, హైడ్రా మీద ఫైట్ చేస్తున్నాం, మనకు రైతుల గురించి ఫైట్ చేస్తున్నాం. నేను కూడా చాలా చోట రైతుల కార్యక్రమాన్ని పోయొచ్చాను. ఎక్కడ కూడా బీజేపీ వెనక్కి పోయలేదు. ప్రజా సమస్యల మీద, ఒక వాళ్ళ ఒక మంచి కోసము, వాళ్ళ ఒక సమస్యని మేము పోరాటానికి మేము డెఫినెట్గా ముందు ఉంటాము. బీజేపీ ఎప్పుడు వెనకపోదు. ఇప్పుడు మేము బ్యాలెన్స్ చేస్తున్నాం, పబ్లిక్ ఇష్యూస్ అండ్ మెంబర్షిప్ ఇష్యూ, ఈ 2 బ్యాలెన్స్ చేస్తున్నాం. కాబట్టి కొద్దిగా కనబడే వాళ్ళకు కొద్దిగా డల్గా అనిపించింది, బట్ ఇట్ నాట్ సో. వీఆర్ అగ్రెసివ్. ఒక్కసారి మేము మెంబర్షిప్ కార్యక్రమం అయిందంటే వీల్ బి ది నెంబర్ 1 పార్టీ అగైన్ ఇన్ ది స్టేట్. సార్, ఒక న్యాయవాదిగా, ప్రముఖ న్యాయవాదిగా, హైడ్రా విషయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు పేదవాళ్ళు ఉంటే లీగల్గా కోర్టు వరకు వెళ్ళే సమక్షంలో మీరేమైనా సపోర్ట్ చేసే అవకాశం? అదే చాలామంది వచ్చారు హైడ్రాలో, మనం వాళ్ళకి అడ్వైజ్ చేశాను. నేను జనరల్ క్రిమినల్ అడ్వకేట్ని బేసిక్గా, బట్ వాళ్ళకి కొంతమందికి నేను అడ్వైజ్ ఇచ్చాను. కొంతమంది నా కొలీగ్స్ని పెట్టి తక్కువ ఫీజుతో, మరీ ఫ్రీగా, నేనంటే ఫ్రీ చేయగలుగుతాను, వేరే వాళ్ళు చేయకపోతే, బట్ తక్కువ ఫీజుతో వాళ్ళకు న్యాయం కూడా చేయించే ప్రయత్నం చేసినాము. పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేశాను, ఈ ఫలానా ఈ టైంలో చేయని చెప్పి వాళ్ళు చేశారు.
నోటీసులు లేకుండా కూడగొట్టడం ఇవన్నీ అని దాని మీద చేయడం జరిగింది. నేను నా ఒక హైడ్రా మీద నా ఒక నమ్మకం ఏంటంటే, హైడ్రా అనేది యాక్చువల్లీ వీళ్ళ ఉద్దేశం ఏది ఉన్నప్పుడు కూడా పర్యావరణానికి సంబంధించిన దాంట్లో మాట్లాడుతున్నారు కాబట్టి, నేను బేసిక్గా ఆమె నేచర్ లవర్. నాకు చెట్లన్నా పొలాలన్నా ఇవన్నీ చాలా ఇష్టం. కానీ హైడ్రా అనే పేరు మీద ఇల్లు కూడగొట్టడం తప్పదు. ఎందుకు తప్పని అంటారంటే, మీరు హైడ్రా ఏదో ఫుల్ ట్యాంక్ లెవెల్లో FTL మీద బఫర్ జోన్ మీద కట్టారుగా కూడగొట్టడం జరుగుతుంది. పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? మీ గవర్నమెంటే. అంటే ఈ గారు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు గవర్నమెంట్ ఇచ్చింది కదా. మున్సిపల్ నెంబర్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఎలక్షన్స్ కార్డు ఎవరికి ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? రేషన్ కార్డులు ఎవరు ఇచ్చారు? ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎవరు ఇచ్చారు? మీరు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు? రిజిస్ట్రేషన్ పైసలు ఎవరు తీసుకున్నారు? బ్యాంక్ లోన్ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ అయిన తర్వాత నువ్వు కూడగొడతా అంటే ఎట్లా అనుకుంటానండి పబ్లిక్? ఇట్ రాంగ్. తర్వాత FTL కరెక్టే, ఉన్న లేక్స్ మీరు కాపాడండి. ఉన్న ఎంక్రోచ్మెంట్ కాకుండా చూడండి. మీరు ఇప్పుడు ఎన్నో ఎంక్రోచ్మెంట్ అయింది, వాళ్ళు లీగలైజ్ అయిపోయినారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. మీరు యూ కాంట్ టచ్ దెమ్. ఒక థియరీ కూడా ఏం చెప్తున్నా అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను రాంచీలో ఉన్నప్పుడు ఒక చోట బడా తలాబ్ అని ఒకటి ఉంటుండే. దాంట్లో ఈరోజు క్రికెట్ స్టేడియం వచ్చింది. ఇప్పుడు ధోని అక్కడే ఆడతాడు క్రికెట్. నేను స్కూల్ నుంచి ఆ రోజుల్లో ఆ పెద్ద ఆ మేము పూడ్చినాం. ఆ లేక్ని పూడ్చి ఈరోజు స్టేడియం అయింది అక్కడ. వాళ్ళ బిగ్గెస్ట్ స్టేడియం. మళ్ళీ లేక్ని పూడ్చింది కదా మీరు. లేక్ మళ్ళీ గ్రౌండ్ వాటర్ చేస్తుంది కదా. ఎందుకు చేశారు అది? దానికి ఆల్టర్నేటివ్గా వేరే చూసుకొని అక్కడ వాటర్ బాడీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఒక బెస్ట్ స్టేడియం. ఎందుకంటే ఆ సిటీలో ఒక స్టేడియం కావాలి, ఎక్కడ ల్యాండ్ దొరకట్లేదు, ఈ చెరువు ఎండిపోయి ఉన్నది. సో దీన్నే మళ్ళీ దాన్ని పూడ్చి దీని మీద స్టేడియం చేశారు. టుడే ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేడియం, రాంచీ స్టేడియం. రాంచీ స్టేడియం ఉంటుంది. నేను అక్కడ చదువుకున్నా చిన్నప్పుడు, నాకు తెలుసు కదా. స్కూల్ నుంచి మేము పోయి అక్కడ పోయేది. ఇప్పుడు ఎంత చేసారు మీరు? ఈరోజు లండన్ పోయినా, మన ప్యారిస్ పోయినా, లండన్ పక్కన థేమ్స్ రివర్స్ ఉంటాయి. అవి దానికి ఆనుకొని కట్టడాలు ఉంటాయి. కట్టడాలు దానికి ఆనుకొని రీటైనర్స్ వాళ్ళు పెట్టి బ్రహ్మాండ ప్యాలెస్లు కట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో యూ కెన్ కరెక్ట్ సంథింగ్. రాంగ్ అయిపోయింది, మిస్టేక్. నేను అది కూడా అంటున్నాను, పోయిన లేక్లో కట్టండి, రివర్ మీద కట్టండి చెప్పాను. కానీ కట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళని డిస్ప్లేస్ చేయడం తప్పు. యూ థింక్ ఆఫ్ న్యూ ఐడియా. వాళ్ళని డిస్ప్లేస్ చేయకుండా వేరే మార్గం ఆలోచించి బ్యూటిఫై చేయాలంటే వెరీ గుడ్. సరే మీరు డిస్ప్లేస్ చేస్తాను, ముందు వాళ్ళకి ఇల్లు చేయండి, తర్వాత ఖాళీ చేయమని చెప్పండి. ముందే ఖాళీ చేస్తా ఇల్లు తర్వాత ఇస్తా అంటే ఈ ప్రభుత్వాలు ఎవరు నమ్మేటం లేదు. వీళ్ళు ఉంటారో పోతారో లేదు తెలియదు కదా మళ్ళీ. సో కాబట్టి హైడ్రా అండ్ ఈ మూసి ఇవన్నీ ఏదుందో గవర్నమెంట్కి ఒక విజన్ లేకుండా పాలసీ ఉన్నది. దే ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ బియాండ్ ఎ సర్టన్ లెవెల్. వాళ్ళంతా కూడా పెట్టేసి అదేదో పెద్ద చేస్తున్నారు. ఇప్పుడు 111 జియో యాక్చువల్లీ దీని అందరికీ మూల కారణం. చేవళ్ళ ఏరియాలో కొన్ని 111 జియో వచ్చింది. ఆ 111 జియో కేసీఆర్ తీసేస్తున్నారు. ఇప్పుడు ఉందో లేదో కూడా ఎవరు తెలియదు దాని మీద. ఆ 111 జియో ఎందుకంటే అక్కడ FTL ఉన్నది, వాటర్ బాడీస్ డిస్టర్బ్ అవుతాయి, గండిపేట నీళ్ళంతా కూడా ఆ ఏరియాలో ప్రవహిస్తుంది. కాబట్టి చేవలలో కొన్ని చేవల అసెంబ్లీలో కొన్ని మండలాలు కొన్ని గ్రామాలకు 111 జియో వర్తిస్తుందని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. పర్యావరణ సంబంధించిన కాపాడాల్సిన అవసరం ఉన్నది. బట్ యూ డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. నువ్వు కరెక్షనల్ మెజర్ తీసుకోవాలి మీరు.